ఓం శాంతి. యోగయుక్తంగా యుక్తియుక్తంగా అయ్యేటందుకు యుక్తి. 9/12/89. ఈరోజు బాబ్దాదా తన పిల్లలందరిలో విశేషంగా 2 రకాల పిల్లలను చూస్తున్నారు. ఒకరేమో సదా యోగయుక్తులు, ప్రతి కర్మలో యుక్తియుక్తులు. సదా యోగయుక్తులు, ప్రతి కర్మలో యుక్తియుక్తులు ఒక రకం. రెండవ వారు యోగులే కానీ సదా యోగయుక్తులు కాదు, ప్రతి కర్మలో స్వతహా యుక్తియుక్తులు కాదు. ఇంకొకరు చెప్పాలి, వీళ్ళకి స్వతహా యుక్తియుక్తులు కాదు. మనస వాచ కర్మన మూడింటిలో అప్పుడప్పుడు ఒకదానిలో అప్పుడప్పుడు ఒకదానిలో యుక్తియుక్తంగా ఉండరు రెండో వాళ్ళు. మొదటి వాళ్ళు మాత్రం మనసులో యోగయుక్తం, యుక్తియుక్తం, మాటల్లో, కర్మలో అన్నిట్లో ఉంటుంది మొదటి రకం. రెండవ రకం వాళ్ళు మనసులో అన్నా పోతుంటుంది, మాటల్లో అన్నా పోతుంటుంది, కర్మలో అన్నా పోతుంటుంది. ఉపాయం పర్ఫెక్ట్గా చేయలేరు అన్నమాట వీళ్ళు. కాబట్టి బ్రాహ్మణ జీవితం అంటే స్వతహా యోగయుక్తం మరియు సదా యుక్తి. బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకికత లేదా విశేషత లేదా అతీతము, అతి ప్రియ స్థితి ఏమిటంటే యోగయుక్తం, యుక్తియుక్తం. బ్రహ్మజ్ఞానం పొందిన దానికి వచ్చినటువంటి ఫలమే ఇది. యోగయుక్తం, సదా యోగయుక్తం, సదా యుక్తియుక్తం. కానీ కొంతమంది పిల్లలు ఈ విశేషతలో సహజంగా మరియు స్వతహాగా నడుస్తున్నారు. తెలివి వస్తుంది వీళ్ళకి, పాటిస్తే తెలివి వస్తుంది, లేకపోతే రాదు. ఈ విశేషతలు సహజంగా అనుభవం చేసుకోలేకపోతున్నారు కొంతమంది. యోగయుక్తం, యుక్తియుక్తం. దీనికి కారణం ఏమిటి? జ్ఞానం పొందిన వాళ్ళల్లో కొంతమంది ఏమో సదా యోగయుక్తం, స్వతహా యుక్తియుక్తంగా ఉంటూ ఉన్నారు. కొంతమంది అది లేదు, జ్ఞానమేమో వింటున్నారు. అసలు జ్ఞానానికి ఫలమే అది. ఇద్దరు వింటున్నారు, 2 రకాల వాళ్ళు. కొంతమంది ఏమో అలా ఉన్నారు, కొంతమంది ఏమో ఇలా ఉన్నారు. ఎందుకని వచ్చింది ఇలాగ? ఎందుకని వచ్చిందో కదా. ఇద్దరు జ్ఞానం వింటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏ పని ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అనేది ఈ 2 రకం వాళ్ళకి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. మొదటి రకం వాళ్ళు కన్ఫ్యూజ్ లేదు, పర్ఫెక్ట్ అంత. బ్రహ్మజ్ఞానం పొందిన దానికి గుర్తే స్వతహా యోగయుక్తం, సదా యుక్తియుక్తం. కాబట్టి దీనికి కారణం ఏమిటి? జ్ఞానం అయితే అందరికీ ఉంది, లక్ష్యం కూడా అందరికీ ఉంది. లక్ష్యం ఆధారంగా యోగయుక్తం మరియు యుక్తయుక్త స్థితి యొక్క అనుభూతి కొంతమందికేమో సదా ఉంది, కొంతమందికేమో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. మరి కొంతమంది తీవ్ర పురుషార్థంతో చేయాలని సాధన చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఏదో ఒక కారణానికి వశమయ్యి ఈ కారణంగా శాంతి తగ్గింది, ఈ కారణంగా ఆలోచనలు పుడుతున్నాయి అని ఆ యోగయుక్తం, యుక్తియుక్తం పోతుంది. అందువలన సదా లక్షణాలకి సమీపంగా అనుభవం చేసుకోలేకపోతున్నారు. యోగయుక్తం, యుక్తియుక్తం లక్షణాలు, ఆ లక్షణాలు అనుభవం కాలేకపోతున్నాయి వీళ్ళకి. సర్వ బ్రాహ్మణ ఆత్మలలో ఈ శ్రేష్ఠ లక్ష్యానికి సమీపమైన మొదటి నెంబర్
బ్రహ్మబాబా ఏ విధి ద్వారా ఈ సిద్ధిని పొందారు? ఏ విధి పాటించి ఇటువంటి యోగయుక్తం యుక్తియుక్తం అనేటువంటి సిద్ధిని పొందారు? సదా యోగయుక్తంగా ఉండేటందుకు సులభమైన మార్గం సదా స్వయాన్ని, ఆత్మను సారథిగా మరియు ఇతర విషయాలలో సాక్షిగా, దూరకూడదు వేరే వాళ్ళ విషయాల్లో. సదా సారథిగా, సదా సాక్షిగా అంటే ఇతరుల విషయాల్లో అవసరం లేకుండా వెళ్ళినా నీకు యోగయుక్తం యుక్తియుక్తం పోతుంది, ఉండదు తెలివి. వ్యర్థం కదా, అవసరం లేనిది కదా అది. నన్ను నేను ఆత్మగా భావించి శరీరాన్ని నడిపిస్తున్నాను, మనసును ఆలోచనలు పుట్టిస్తూ, తండ్రి చెప్పిన ఆలోచనలు పుట్టిస్తూ నడిపించే సారథి. తండ్రి చెప్పిన ఆలోచనలు పుట్టించలేదంటే నువ్వు సారథి కాదు. సదా సారథి, సదా సాక్షి, ఈ రెండు గనక ఉన్నట్లయితే యోగయుక్తం యుక్తియుక్తం వస్తుంది. ఈ విధి పాటించి బ్రహ్మబాబా ఫస్ట్ నెంబర్ యోగయుక్తం యుక్తియుక్తంగా తయారయ్యాడు. శ్రేష్ఠ ఆత్మలైన మీరందరూ ఈ రథానికి సారథులు. శరీరం అనేది రథం, సారథి ఆత్మ. శ్రేష్ఠ ఆత్మ అన్నారు తండ్రి. శ్రేష్ఠ ఆత్మలైన మీరు, రథాన్ని నడిపించే ఆత్మయే సారథి. సారథి ఎవరు? ఈ స్మృతి స్వతహాగా రథం అంటే దేహం నుండి అతీతం చేస్తుంది. ఈ స్మృతి నేను సారథిని, శరీరాన్ని నడిపించే సారథిని, శరీరం రథము అని ఆలోచనలు పుడితే అతీతంగా ఉంటారు. దేనికి అతీతం? రథం దేహం యొక్క స్మృతి నుంచి అతీతంగా ఉంటారు. నేను సారథిని అని స్మృతి లేకపోతే దేహానికి వశమవుతుంది ఆత్మ. అంటే దేహం ఆలోచనలే పుడతాయి. ఏ రకమైన దేహ అభిమానానికైనా అతీతం చేస్తుంది. ఏంటిది? నేను సారథి అనే స్మృతి. మరి రోజు మొత్తం గుర్తుందా సారథి? చెప్పిన పని చేస్తున్నాము, కానీ సారథి అనే గుర్తుంటే యోగయుక్తం యుక్తియుక్తం వస్తుంది. దేహ అభిమానం లేకపోతే సులభంగానే దేహం గుర్తులేదు, దేహం అంటే ఇష్టం లేదు, ఆత్మ అంటే ఇష్టం ఉంది. దేహం పోయేదే కదా, దేహం అంటే ఇష్టం ఏంటి? ఇంకా దేహం ఆలోచనలే పుడుతున్నాయంటే ఏది ఇష్టమైనట్టు? దేహం ఆలోచనలే పుడుతున్నాయి రోజు మొత్తం. అది నా దేహం కావచ్చు, ఇతరుల దేహం కావచ్చు. మరి దేహం ఆలోచనలు పుడుతున్నాయి అంటే దేహ అభిమానమా, ఆత్మాభిమానమా? దేహాభిమానం ఉన్నంతకాలము యోగయుక్తం యుక్తియుక్తం రాదు. అది కారణం. ఆత్మాభిమానిగా అయితేనే ఎంతైతే అంత యోగయుక్తం యుక్తియుక్తం వస్తుంది. దానికి సాధనం ఏంటి? విధేంటి? నేను సారథిని, నేను రథం, శరీరం అనే రథాన్ని నడిపించే సారథిని అని అంటారు. చక్రరథాన్ని నడిపించే వాళ్ళని సారథి అంటారు. శరీరాన్ని కూడా రథం అంటారు. ఈ విషయం తెలియక పరమాత్మ రథ సారథి అనేసరికి ఆ చక్రరథాన్ని నడిపించడం అర్జునుడిది అనుకున్నారు. శరీరం అనే రథాన్ని నడిపించాడు. దేహ అభిమానం గనక లేకపోతే, మీకు ఆత్మ అభిమానం ఉంటే యోగయుక్తం యుక్తియుక్తం సదా వస్తుంది. అది పాయింట్. విధి సిద్ధి, యోగయుక్తం యుక్తియుక్తం. ఇది సిద్ధి. కర్మ ఎలా చేయాలి, తిరుగు ఉండకూడదు, ఇంకా పర్ఫెక్ట్ అనమాట. అలా అది యోగయుక్తం యుక్తియుక్తం.
మాటలు ఎంతవరకు మాట్లాడాలి, ఏది అవసరం అంతవరకే మాటలు. సంకల్పాలు ఏవి పుట్టించాలి, ఏవి పుట్టించకూడదు, ఏవి పుట్టించాలో అంతవరకే పుట్టించాలి, ఎక్స్ట్రా పుట్టకూడదు. యోగయుక్తం యుక్తియుక్తం, కంట్రోలింగ్ అండ్ రూలింగ్ పవర్ అది. కాబట్టి ప్రతి కర్మలో యోగయుక్తులు యుక్తియుక్తులుగా స్వతహాగానే అయిపోతారు. ప్రతి కర్మలో స్వయాన్ని సారథిగా భావించడం ద్వారా నేను ఆత్మను, ఈ శరీరం అనే రథాన్ని నడిపిస్తున్నాను అని భావించడం ద్వారా సర్వకర్మేంద్రియాలు మీ అధీనంలో వస్తాయి. ఇక్కడ కూడా విధి సిద్ధి ఉంది. నేను సారథి అని భావిస్తే అది వచ్చేసి యోగయుక్తం యుక్తియుక్తం వచ్చేసి రెండు పాటించాలి. సారథి ఒకటి, సాక్షి ఒకటి. కర్మేంద్రియాలు వశంలో ఉండాలంటే సారథిని అని స్మృతి చేయాలి. సదా లక్ష్యం మరియు లక్షణాలు మిమ్మల్ని గమ్యానికి దగ్గరగా తీసుకువెళ్ళే కంట్రోలింగ్ పవర్ కర్మేంద్రియాలన్నిటికీ వస్తుంది. కర్మేంద్రియాలలో కంట్రోలింగ్ పవర్ లేదు. ఇప్పుడు మనసు ఉంది, అది కర్మేంద్రియం, సూక్ష్మ కర్మేంద్రియం. అది కంట్రోల్ కావట్లా. ఎందుకు కంట్రోల్ కావట్లేదంటే అసలు నేను నడిపించే ఆత్మననే స్మృతి లేదు, నేను సారథిననే స్మృతి లేదు. మనసును నడిపించే సారథి ఎవరు? ఆత్మే కదా. ఆత్మ చెప్తే మనసు ఆలోచన మారుస్తుంది కదా. మరి ఎందుకు చెప్పి నడిపించలేకపోతుంది అంటే సారథిగా కాల. చెప్తున్నారా మనసుకి కాదు ఈ ఆలోచన పుట్టించని? ఇంటికి వెళ్ళగానే శరీరాన్ని చూడగానే వీళ్ళ ఆత్మాని ఆలోచించు, సోదరాత్మ అని ఆలోచించని ఎందుకు చెప్పలేకపోతుంది ఆత్మ? మనసుకి చెప్పకపోయేసరికి మనసు దాని ఇష్టం వచ్చినట్టు వేరే ఆలోచనలే పుట్టిస్తుండే. అంటే సారథిగా కాలేకపోయేసరికి మనసు కంట్రోలింగ్ పవర్ కర్మేంద్రియాలు కంట్రోల్ కావట్లేదు. వాటి ఇష్టం వచ్చినట్టు అవి నడుస్తున్నాయి, తండ్రి చెప్పినట్లు కాకుండా. మీరు సారథి అయ్యారా? నడిపించేవారిగా అయ్యారా? కాలేదా? ఊరికి నేను సారథి, నేను ఆత్మను సారథిని రాసుకోవటము లేదా? నేను సారథి అనే స్మృతి కాదు. అక్కడ కర్మలో సాధన చేయాలి. ఇది అనుభవం రావాలి. అక్కడ ఆ అనుభవమే ఆస్తి లక్షణాలంటే. లక్షణాలు వచ్చాయి, అనుభవం వచ్చిందంటే. కాబట్టి కంట్రోలింగ్ పవర్ వస్తుంది. సారథి అంటే నడిపిస్తాడు కానీ వశం కాడు. వశమైతే సారథి కాల. వశం కాకుండా నడిపిస్తేనే, నడిపించేవాడినే సారథి అంటారు కదా. మరి నడిపిస్తున్నారా? తని చెప్పాడు కదా ఎలా నడిపించాలో. ఒకవేళ మీరు గనక సారథిగా అయ్యి నడిపించలేకపోతే మాయ మీ మనసును వశం చేసుకుంటుంది. మీరు నడిపిస్తే మీరన్నా నడిపించాలి, లేదంటే మాయన్నా నడిపించాలి. మనసేం ఊరకుండదు. కాబట్టి మీరు నడిపిస్తారా మీకు సుఖం వస్తుంది, మీరు నడిపించలేకపోయారా దుఃఖం వస్తుంది. ఎందుకంటే అది వశం అవుతుంది. వేరే ఆలోచనలకు మనసు ఆటోమేటిక్గా వశం అవుతుంది. మాయ వశం అవుతుంది. కాబట్టి సారథి అంటే ఏ కర్మేంద్రియానికి వశం కాదు. మనసు ముఖ్యంగా మనసుకు వశం కాదు. అంటే దాని ఇష్టం వచ్చినట్టు దాని ఆలోచనలు పుట్టించడానికి లేదు. ఎందుకంటే మాయ ఎవరితోనైనా యుద్ధం చేసేటప్పుడు ఏ విధితో యుద్ధం చేస్తుంది? మనసు మరియు బుద్ధి సంస్కారాలలో ఏదొక దానిని తన వైపుకి లాక్కుంటుంది. మాయ అంటే సంస్కారం. సారథి ఆత్మలైన మీకు తండ్రి ద్వారా మహామంత్రం లేదా వశీకరణ మంత్రం లభించింది. కాబట్టి దానిని మార్చేసి వశీకరణం అవ్వడానికి బదులు వశీభూతం చేసేసుకుంటుంది. అది వశం కావడానికి బదులు, ఆలోచనలు కంట్రోల్లో ఉండి రాకుండా ఉండడానికి బదులు మనసులో
మనసే వశం అవుతుంది. అంటే ఆలోచన పుడుతున్నాయి, మాయ ఆలోచనలు. అలా ఒక విషయంలోనైనా సరే వశం అయిపోయారంటే మిగిలిన భూతాలన్నీ వచ్చేస్తాయి. తండ్రి చెప్పని ఆలోచన ఒక్కటి చేసిన వశమైపోయినట్టే. ఆ ఒక్కటి చేసింది అంటే నువ్వు గమనించలేదు, మార్చలేదంటే ఇంక మిగతా అన్నీ వచ్చేస్తాయి. మిగిలిన భూతాలన్నీ ప్రవేశించేస్తాయి. ఎందుకంటే ఈ భూతాలకు ఒకదానితో ఒకటి ఐక్యత ఉంది. ఫ్రెండ్స్ భూతాలు అంతే కదా. చెడు గుణాలు ఉన్న వాళ్ళంతా కలిసి ఫ్రెండ్స్ అవుతారు. ఈ చెడు గుణాలన్నీ భూతాలు ఒకటి వచ్చిందంటే అన్నీ వచ్చేస్తాయి. ఒక శరీరం, ఆత్మను మర్చిపోయి శరీరం అనేది గుర్తొచ్చింది, మిగతా అన్నీ వచ్చేస్తాయి. దేహాభిమానమే సర్వ భూతాలకు ఇల్లు ఉండడానికి. దేహాభిమానమే, దేహం అని గుర్తొస్తే చాలు. ఒకటి వచ్చిందంటే అన్నీ వచ్చేస్తాయి, అన్నిటిని పిలుస్తుంది అది. ఒకటే వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఈ భూతాలు ఏం చేస్తాయి? సారథిని కాస్త స్వార్థిగా చేసేస్తాయి. సారథి అంటే నడిపించే ఆత్మ. స్వార్థం అంటే నాకు కావాలి. ఏం కావాలి? డబ్బు కావాలి. ఏం కావాలి? వికారం కావాలి. ఏం కావాలి? వీళ్ళకు మంచి ఉద్యోగం రావాలి. డబ్బు కోసమే కదా ఉద్యోగం, ఇంకేదో కోసం కదా. సారథిని కాస్త ఎలా తయారు చేస్తాయి? స్వార్థిగా తయారు చేస్తాయి మాయ. అప్పుడు మీరు ఏం చేస్తారు? సారథి స్థితి గుర్తు వచ్చినప్పుడు ఆ భూతాలతో యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ ఆలోచన పుట్టకూడదు అని చెప్పి వాటిని ఎలా తొలగించాలి, ఇది గుర్తొస్తే. గుర్తు రాకపోతే వశమవుతారు. తర్వాత దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు కూడా గుర్తు రాకపోతే దుఃఖపడుతూ ఉంటారు. యుద్ధస్థితి, యుద్ధము జరుగుతుంది అంటే ఆలోచనలు పుట్టాయి. నేనేమో సారథిని, ఆలోచన పుట్టకూడదు, మారుస్తున్నాను అంటే యుద్ధం జరుగుతూ ఉంది అంటే యోగయుక్త స్థితి కాదది. యుద్ధస్థితి యోగయుక్త స్థితి కాదు. మరి ఇంత సాధన చేయాలి. యుద్ధస్థితిని యోగయుక్త స్థితి అని అనరు. వశమైన తర్వాత యుద్ధం జరుగుతుంది. వశం కాకపోతే డైరెక్ట్గా నడిపిస్తుంటావు మనసును, అది యోగయుక్త స్థితి. ఒకవేళ వశమైంది, వేరే ఆలోచన పుట్టాయి, మళ్ళీ గమనించాను, ఎప్పటికో మారుస్తున్నాను అంటే యుద్ధం జరుగుతుంది. దాన్ని యోగయుక్త స్థితి అని అనరు. అంటే ఆ కర్మలో నీకు ఎలా చేయాలి పర్ఫెక్ట్గా అనేది తెలియదు, ఇంకా యుద్ధం జరుగుతుంది. అందువలన యోగయుక్తం మరియు యుక్తియుక్తం అనే గమ్యానికి దగ్గరగా వెళ్ళడానికి బదులు ఆగిపోతున్నారు. యుద్ధం వల్ల ఆగిపోతున్నారు. యోగయుక్త స్థితి యుక్తియుక్త స్థితి అనేది పూర్తిగా రాకుండా ఆగిపోతున్నారు. యుద్ధం జరిగిన కారణంగా, వశమైన కారణంగా. మొదటి నెంబర్ స్థితిలో నుంచి రెండవ నెంబర్, 2 రకాల పిల్లలు ఉన్నారన్నారు కదా. ఫస్ట్లో సదా యోగయుక్తులు, స్వతహా యుక్తియుక్తులు. రెండవ వాళ్ళు అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ యుద్ధం జరిగిన వాళ్ళు ఏ స్టేజ్లో పడిపోతారంటే రెండో స్టేజ్, రెండో నెంబర్ ఎవరు? అప్పుడప్పుడు యోగయుక్తులు, అప్పుడప్పుడు యుక్తియుక్తులు. కాబట్టి ఈ విధంగా యుద్ధము చేశారు. యుద్ధస్థితి వచ్చింది, మళ్ళా గుర్తు వచ్చి నేను సారథి అని యుద్ధం చేస్తున్నారు. ఈ స్టేజ్ని యోగయుక్త స్థితి అని అనరు. యోగయుక్తం మరియు యుక్తియుక్తం అనే లక్ష్యానికి, గమ్యానికి వెళ్ళడానికి బదులు ఆగిపోతున్నారు. యుద్ధం జరిగినప్పుడు తెలియదు ఇంకా. మొదటి నెంబర్ స్థితిలో నుంచి రెండవ నెంబర్ యోగయుక్తుల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే అప్పుడప్పుడు యోగయుక్తమే, సదా ఉండదు వీళ్ళకి. సారథి అంటే వశం అయ్యేవారు కాదు.
వశం చేసుకొని నడిపించేవారు. సారథి అంటే వశం అయ్యేవారు కాదు, వశం చేసుకొని నడిపించేవారు. ఎవరిని? మనస్సు ఒక్కదాని చాలు, మిగతా అన్నీ కంట్రోల్. మనసు ఒక్కటి కంట్రోల్ అయితే మిగతా 7 కంట్రోల్ అయిపోతాయి. సంస్కారం మారాలన్నా మనసు ఆలోచన మారాలి కదా, అందుకని మనసు ఒక్కటే. అది నడిపించాలి. ఇప్పుడు ఏ నెంబర్లో ఉన్నారు మనం? ఈ 2 యోగయుక్తులు యుక్తియుక్తుల్లో 2 రకాలు ఉన్నారు కదా. మొదటి నెంబర్లో ఉన్నారు, తర్వాత చెప్తాంలే అంటారా. సారథి అంటే ఆత్మాభిమాని. సారథి అంటే ఆత్మాభిమాని. ఎందుకని? ఆత్మే సారథి. మనసును నడిపించాలన్నా, మనసులో ఆలోచన పుట్టించాలన్నా ఆత్మే. మనసు లోపల, ఆత్మ లోపల ఉంది మనసు, ఆత్మ దగ్గర ఉంది మనసు. చేంజ్ చేయాలి. నిర్ణయం, బుద్ధి. సారథి అంటే ఆత్మ అభిమాని, ఆత్మే సారథి. కాబట్టి ఈ విధి ద్వారా నెంబర్ 1 సిద్ధి పొందాడు బ్రహ్మబాబా. తండ్రి కూడా ఈ రథానికి సారథి అయ్యారు. పరమాత్మ కూడా ఈ రథానికే సారథి, అర్జునుడి రథానికే సారథి. అర్జునుడు అంటే ఆత్మ ధరించిన రథానికే సారథి పరమాత్మ కూడా. కాబట్టి బ్రహ్మబాబా చేసి చూపించారు. మీరెందుకు చేయలేకపోతున్నారు? పోనీ ఆయనంత వయసు కూడా లేదు మనకి, ఎందుకు చేయలేకపోతున్నాం? ఆయనకు 60 సంవత్సరాల వయసులో పరమాత్మ ప్రవేశించి జ్ఞానం వచ్చింది, అప్పటికే ముసలివాడు. మీరెందుకు చేయలేకపోతున్నారు ఈ విధంగా? కాబట్టి సారథి అయ్యి సారథి జీవితంలో అతీతం మరియు అతిప్రియ స్థితిని అనుభవం చేయించాలి. మీరు సారథి కావాలి ఫస్ట్. అతీతము అతిప్రియం ఉన్నట్టే ఉంటాం, ఉండం. లౌకికంగా కర్మలు చేసినట్టే చేస్తుంటాం, కానీ అసలు ఇక్కడ ఉండం. మన మనసు ఇక్కడ ఉండదు, బుద్ధి ఇక్కడ ఉండదు. దేహాన్ని అధీనం చేసుకుని, అంటే దేహం ఆలోచనలు రాకుండా అధీనం చేసుకుని తండ్రి ప్రవేశిస్తారు, సారథిగా అవుతారు. అంతేగాని ఇది నా దేహం అని స్మృతి ఉండదు. శివబాబాకి ఉండదు, బ్రహ్మబాబాకి ఉండదు. నాది కాదు కదా. ఈయనేమో ఆయన ప్రవేశించే రథం ఆయనది అంటాడు, ఆయనేమో ఈయన రథం అంటాడు. ఇది పరమాత్మ రథం అని బ్రహ్మబాబా అంటాడు, నాది కాదు. శివబాబా వచ్చేసి బ్రహ్మబాబా రథం అది అంటాడు. బ్రహ్మబాబా ఆత్మ వచ్చేసి ఇది శివబాబా రథం, ఆయన ప్రవేశించి ఆయన నడిపించుకుంటున్నాడని ఆయన అంటాడు. ఇది నాది అంటున్నామా? అతీతంగా అతిప్రియంగా ఉంటారు. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ కూడా ఈ స్టేజ్లో ఉండాలి. ఈ శరీరం నాది కాదు, పరమాత్మ నడిపిస్తున్నారు. నేను ఆత్మను పరమాత్మ తరఫున నిమిత్తంగా అయ్యి ఆయన చెప్పినట్లు నడిపిస్తున్నాను. ఇది ఉందా? లేదా దేహం ఆలోచనలే పుడుతున్నాయా రోజు మొత్తం? రోజులు ఇలాంటి దేహం ఆలోచనలు పుడితే యోగయుక్తము యుక్తియుక్తము రాదు. సారథి అనే స్మృతి ఉందా రోజు మొత్తం? అప్పుడు వస్తుంది. సారథి స్థితిలో ఉండండి. నడుస్తూ తిరుగుతూ పరిశీలన చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ కూర్చున్నప్పుడు ఆత్మస్వరూపం ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు నేను సారథి అయ్యి, నేను అంటే నడిపించే ఆత్మను, నేను అంటే నడిపించే ఆత్మను. అతీతము మరియు అతిప్రియం. అసలు దేహానికి అతీతం, దేహంలో ప్రవేశించి నడిపిస్తున్నాను, అంతే కదా. దేహంలో ప్రవేశించకుండా నడిపించలేదు.
కర్మ ఉన్నప్పుడు ఏముండాలి? నేను ఆత్మ దేహంలో ప్రవేశించి ఆలోచనలు పుట్టిస్తూ నడిపిస్తున్నాను. కర్మ లేనప్పుడు ఏముండాలి? ఆత్మరూపంలో ఉన్నామా? కర్మ ఏం లేదు. మరి మళ్ళా కర్మ లేకపోయినా అతీతంగా లేదంటే వశమవుతూ ఉంది, ఆలోచన పుడుతూ ఉన్నాయా? అతీతము అతి ప్రియ స్థితి. పరిశీలించుకోండి. కర్మ ఏది లేనప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటుందా? కర్మ ఉన్నప్పుడు నేను ఆత్మను ఈ శరీరంలో ప్రవేశించి ఈ కర్మ నిమిత్తంగా కొద్ది సమయం చేస్తున్నాను అనేది ఉందా? కర్మ లేనప్పుడు కూడా ఆలోచన పుడుతున్నాయా? కర్మ ఉన్నట్టే, కర్మ చేస్తున్నట్టే ఆలోచన పుడుతున్నాయంటే. కాబట్టి సారథి అంటే నేను ఆత్మ అన్నిటినీ నడిపించే అతీతము మరియు అతి ప్రియ స్థితి. అన్నింటినీ అంటే మనసును కూడా, సంస్కారాన్ని కూడా, బుద్ధిని కూడా, సర్వ కర్మేంద్రియాలను నడిపించేటువంటి అతీతము మరియు అతి ప్రియం. అతీతం అంటే కర్మేంద్రియాలకు సంబంధం లేదు, వాటిని వశం చేసుకొని నడిపిస్తున్నా నేను. అతీతం అంటే వాటికి వశం కావట్లే నేను, కానీ వాటిని ప్రేమతో నడిపిస్తున్నా తండ్రి చెప్పినట్లు. అతీతము అతి ప్రియం. ఈ విధంగా పరిశీలించుకోండి. ఎప్పుడో రాత్రికి పరిశీలించుకోవడం కాదు. రోజంతా గడిచిపోయింది, గడిచిపోయిన సమయం అంతా సదాకాలికంగా సంపాదన లేకుండా పోయింది. అప్పుడు పరిశీలించుకుంటే పోయింది రాదు కదా. అందుకని ఏం చేయాలి? మధ్య మధ్యలో పరిశీలించుకుంటూ ఉండండి. నేను మనసును నడిపిస్తున్నానా? వశమయ్యానా? మనసు ఒక్కదాన్ని చాలు, మిగతా అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఒకటికి మన కంట్రోల్లో ఉంటే మిగతా అన్నీ కంట్రోల్లో ఉంటాయి. మనసు ఒక్కటి చాలు. కాబట్టి పోగొట్టుకున్న తర్వాత తెలివి వస్తే ఏమి లాభం? పోగొట్టుకోక ముందే మధ్య మధ్యలో తెలివి వచ్చిందనుకో, మనసు వశమైంది మాయకి, సంపాదన పోతుంది వేరే ఆలోచన పుడితే, డౌటే లేదు. కానీ పోయినట్టు మనకు కనిపించదు. తర్వాత డైరెక్ట్గా ఏదో ఒక దుఃఖం వస్తుంది. ఎందుకు వచ్చింది ఇది అనుకుంటాం, అప్పుడు అనుకుంటాం ఎందుకు వచ్చింది ఇదని. అది అంతకుముందంతా వ్యర్థమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉంది, అది రికార్డ్ అవుతుందనే విషయం తెలియదు, పరిశీలన లేదు, వశమైంది. కాబట్టి పోగొట్టుకున్న తర్వాత తెలుసుకోవాకండి పోయిందని. స్వతహాగా సహజంగా సంస్కారంగా పరిశీలించుకోండి. స్వతహాగా పరిశీలించాలి. ఏది పోతుందా వస్తుందా? నేను సారథి నడిపిస్తున్నానా? మనసును నడిపించట్లేదు. నడిపించలేకపోతున్నానంటే వశమైంది, సంపాదన పోతూ ఉంది. ఈ సంస్కారం, ఈ పరిశీలించే సంస్కారం స్వతహాగా ఉండాలి, సహజంగా ఉండాలి, సదా ఉండాలి. రోజు మొత్తం ప్రతి క్షణం పరిశీలించుకుంటున్నారు. మరి ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత ఎప్పుడో ఒకసారి పరిశీలించుకోవడం కాదు. కాబట్టి ఏ సంస్కారాన్ని పరిశీలించుకోవాలి? ఏ పాత సంస్కారమైనా ఈ బ్రహ్మజ్ఞానము పొందిన జీవితంలో శాంతి సుఖం పెరగడంలో అడ్డుపడుతుందో దాన్ని పరిశీలించండి. ఏ సంస్కారం అడ్డుపడుతుంది నాకు? పాత సంస్కారం. పాతదంటే ఈ జ్ఞానం రాకముందు కొన్ని సంస్కారాలు ఉన్నాయిగా, అది ఏదో నాలో శాంతి సుఖం పెరగకుండా, యుక్తియుక్తం యోగయుక్తం పెరగకుండా అడ్డుపడుతుంది. అది పరిశీలించండి. వద్దనుకున్నా కానీ సంస్కారానికి వశమవుతున్నారే, అది పరిశీలించండి. చెయ్యకూడదు అనుకుంటారు, చేసేస్తున్నారు. అది సంస్కారం. చెయ్యకూడదు అనుకుంటారు, చేసేస్తున్నారు. ఇది సంస్కారం.
అలా చెడు సంస్కారమే వద్దనుకున్నా కానీ కర్మ చేయించేస్తుంటే పరిశీలన అనే శుద్ధ సంస్కారం తయారు చేసుకోలేరా? ఏ సంస్కారం తయారు చేసుకోవాలంట? పరిశీలన అనేది శుద్ధ సంస్కారం. పరిశీలించలేరా? ఈ సంస్కారం తయారు చేసుకోలేరా? అయిందా సంస్కారం? సంస్కారం అంటే ఏంటి? సదా పరిశీలన ఉంటుంది, అది సంస్కారం. సదా ఉంటుంది, అదే సంస్కారం అంటే. ఏ కర్మ అయినా సదా చేస్తున్నారంటే సంస్కారం అవుతుంది. మరి పరిశీలించేది సదా ఉందా? సంస్కారం చేయలేరా? పరిశీలించేదాన్ని సంస్కారంగా, పరిశీలించే శక్తి సంస్కారంగా తయారు చేసుకోలేరా? సంస్కారంగా చేసుకుంటే దేన్ని? సంస్కారంగా చేసుకుంటే శ్రమ చేయవలసిన అవసరం లేదు ఇంకా. ఎందుకని? స్వతహాగా పరిశీలన వస్తూ ఉంటుంది. స్వతహాగా వేరే వాళ్ళని చూడగానే నేను ఆత్మను చూస్తున్నాను, శరీరాన్ని చూస్తున్నాను, వెంటనే పరిశీలిస్తుంది, వెంటనే మారుస్తావు. ఇప్పటికప్పుడే, ఎప్పుడో సమయం అయిపోయి గడిచిపోయిన తర్వాత కాదు ఇది. శ్రమ చేయవలసిన అవసరం లేదు, శ్రమ ఉండదు, ఇంకా కష్టం ఉండదు. కాబట్టి పరిశీలన అనే శుద్ధ సంస్కారం స్వతహాగా కార్యం చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ పరిశీలించే శక్తే పరిశీలిస్తుంది. ఓహో ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలనేది తెలుస్తుంది. పరిశీలన ఎమ్మడే మారుస్తుంది. పరిశీలన శక్తే కార్యం చేస్తుంది. నీకు కష్టం ఉండదు, ఇంకా శక్తి కార్యం చేస్తుంది కదా. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అది చేస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి మర్చిపోతున్నాం దేన్ని? పరిశీలించే శక్తి. అసలు పరిశీలన మర్చిపోతున్నాం. కర్మలో బిజీగా ఉండేసరికి అది గుర్తురాలే. చేసేదేమో ఆత్మే, ఆత్మ పరిశీలిస్తూ చేయాలని తండ్రి చెప్తే, కర్మలో బిజీగా ఉన్నాను, నేను అది మర్చిపోయానంటారే. కాబట్టి కొంతమంది పిల్లలలో అశుద్ధ సంస్కారాలు, వ్యర్థ సంస్కారాలు ఉంటున్నాయి. 2 రకాల సంస్కారాలు ఉన్నాయి. అశుద్ధ సంస్కారాలు అంటే చెడు, వ్యర్థ సంస్కారాలు. ఈ అశుద్ధ వ్యర్థ సంస్కారాలను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. గుర్తు తెచ్చుకోకూడదనుకున్న ఆ విషయాన్ని గుర్తొస్తూనే ఉంది. ఎందుకని? సంస్కారమైంది. నా భావం అది కాదు, ఏదో సంస్కారం కొద్దీ అలా వచ్చిందంటారు. నా భావం అది కాదంటారు. అశుద్ధ సంస్కారాలు మర్చిపోలేకపోతున్నారు. అశుద్ధ సంస్కారం ఏది? చెడు అలవాటే. మర్చిపోలేక ఏం చేస్తున్నారు? మళ్ళీ చేస్తున్నారు. అదే అంతే కదా. పూర్తిగా మారాయా కర్మలన్నీ? ఏదైతే చెడు అని చెప్పాడో అవన్నీ మార్చేసామా? సంస్కారం. అదే పనులు ఇప్పటికి కూడా చేస్తున్నాము అంటే సంస్కారం మారలేదు. సంస్కారానికి వశం అయ్యి కర్మ చేస్తున్నారు మీరు. సారథి చేయలే, నడిపించాల. సంస్కారాన్ని కూడా నడిపించాలి కదా. కాబట్టి అశుద్ధ సంస్కారాలు మర్చిపోలేకపోతున్నాం, అవి మళ్ళీ వస్తున్నాయి. శుద్ధ సంస్కారాలను ఎలా మర్చిపోతున్నారు మరి? శుద్ధ సంస్కారాన్ని ఎలా మర్చిపోతున్నారు? అది మర్చిపోలేకపోతున్నాం అంటున్నారు, వచ్చింది అంటున్నారు. శుద్ధ సంస్కారం ఎందుకు రాలేదు అంటున్నాడు తండ్రి. సారథి స్థితి స్వతహాగానే స్వావున్నతి యొక్క శుద్ధ సంస్కారాన్ని తీసుకువస్తుంది. నేను సారథి అనేటువంటి స్మృతి ఎక్కువ చేస్తూ ఉండండి. స్మృతి శరీరాన్ని, మనస్సును నడిపించే ఆత్మను
సారథి స్థితి స్వతహాగా స్వోన్నతి చేస్తుంది, అంటే ఆత్మలో శాంతి సుఖం పెంచుతుంది. మరియు సమయ ప్రమాణంగా పరిశీలనా శక్తిని కూడా పెరిగేటట్టు చేస్తుంది. ఇది సాధన చేస్తే నేను సారథిని, నడిపించే ఆత్మను అనేది రోజు మొత్తంలో ఎక్కువ స్మృతి చేయండి, మీకు ఆటోమేటిక్గా పరిశీలనా శక్తి పెరుగుతుంది, సంస్కారం అవుతుంది పరిశీలనా శక్తి. ఇంకోటి ఏం చెప్పారు? పరిశీలన జరుగుతుంది, స్వోన్నతి కూడా జరుగుతుంది. రెండు జరుగుతాయి, ఎందుకంటే మారుస్తారు కాబట్టి. పరిశీలన స్వతహాగా వస్తుంది, స్వోన్నతి ఆటోమేటిక్గా జరుగుతుంది పరిశీలన వచ్చినప్పుడు. అశుద్ధ అలవాట్లతో బలహీనమైపోతున్నారు. అశుద్ధమైన అలవాట్లు తొలగించుకోవాలన్నా జ్ఞానం వింటుంటాం, మళ్ళీ తొలగించుకోవాలన్నా తొలగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే సారథి స్థితి తక్కువ ఉంది. నేను ఆత్మను, శరీరానికి అతీతంగా ఉన్నాను, వేరుగా ఉన్నాను. ఈ అలవాటు ద్వారా గట్టిగా అయిపోతున్నారు. ఏ అలవాటు? శరీరం మర్చిపోయి, నేను ఆత్మను సారథిని మర్చిపోయినప్పుడు ఏం గుర్తుంటుంది? నేను శరీరం అనేదే గుర్తుంటుంది, నేను సుబ్రహ్మణ్యం అనేదే గుర్తుంటుంది. సారథి గుర్తులేదు కనుక అప్పుడు మిగతా అలవాట్లన్నీ వచ్చేస్తాయి. అశుద్ధం, వ్యర్థం. మరి సదా యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండాలంటే విధి సారథిగా అవ్వాలి. విధి ఏంటి, సిద్ధి ఏంటి వెంకటేశ్వర్లు? ఎందుకంటే పరిశీలన శక్తి పెరగాలన్నా అదే విధి, ఆత్మలో శక్తి పెరగాలన్నా అదే విధి. ఆత్మలో శక్తి పెరగాలి, పరిశీలన శక్తి పెరగాలి. ఈ రెండు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా యుక్తియుక్తత, యోగయుక్తత కూడా పెరుగుతుంది. అదే శక్తి అసలు. సారథి అయిన వారు ఒక కూర తయారు చేయాలన్నా తెలివి కావాలి, యోగయుక్తం, యుక్తియుక్తం కావాలి. అక్కడ అది రావాలి అంటే నేను ఆత్మ సారథిని అనేది ఎక్కువ పెంచాలి, పరిశీలన శక్తి కాదు. సారథిని అని స్మృతి చేస్తూ ఆత్మరూపాన్ని చూసుకుంటూ ఆత్మ వేరు శరీరం వేరు, నేను సారథిని అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అక్కడ తెలివి వస్తుంది. ఏ కూర ఎట్ట చేయాలి, ఏందనేది, ఎంత చేయాలనేది కూడా వస్తుంది. కాబట్టి సారథి అయిన వారు ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా స్వతహాగానే సాక్షిగా ఉంటారు. సాక్షి అంటే ఆలోచన పుట్టవు, మాటలు రావు. అవసరమైతే మాట్లాడతారు, ఒక మాట లేకపోతే మాట్లాడు. సాక్షిగా ఉంటారు. ఏది విన్నా సాక్షే, ఏది చూసినా సాక్షినే, ఏది చేసినా సాక్షినే. సాక్షి అంటే పోగొట్టుకోవడం కాదు, పొందడం వాస్తవంగా. అది నాకు అవసరం లేనిది దానిలోకి నేను పోవట్లా అంటే నాకు లాభం వస్తుంది. అవసరమైందే చేస్తా, అవసరమైన ఆలోచనే పుట్టిస్తా, అవసరమైన మాటే మాట్లాడతా. అంతేగాని అనవసరంగా వేరే వాళ్ళ మాటలు వేరే వాటిలో దూరుతుంటే అది సాక్షి కాదు. కాబట్టి వీళ్ళు ఎవరంటే సారథి అయిన వారు. సారథితోనే ఈ సిద్ధి కూడా వస్తుంది. ఏది? సాక్షి. సారథి అనేటువంటి స్మృతిలోనే ఇప్పుడు ఇది మూడోది సిద్ధి. ఒకటి స్వ ఉన్నతి జరుగుతుంది సారథి స్మృతి చేస్తే. రెండు, పరిశీలన శక్తి పెరుగుతుంది. మూడు, సాక్షి స్థితి వస్తుంది. అంతే కదా, పరిశీలించి నాకు అవసరం లేని దానిలోకి నేను పోనుగా పోతే నష్టం కదా, నాకు శక్తి తగ్గుతుంది కదా. సాక్షిగా చూస్తారు, సాక్షిగా ఆలోచిస్తారు. దూరేటట్టు మనసు ఆలోచన పుట్టేటట్టు చూడరు వీళ్ళు. వేరే వాళ్ళని చూడగానే వాళ్ళ గురించి ఆలోచన పుట్టవు. అది సాక్షి.
సాక్షిగా చేస్తారు. మరియు అన్నీ చేస్తూ కూడా మనసులో ఆలోచన పుట్టదు, నిర్లేపిగా ఉంటారు. మనసుకు అంటదు, అంటే మనసులో ఆలోచన పుట్టదు. అన్నీ చూస్తూనే ఉంటారు, నిన్ను చూస్తూనే ఉంటాం, నీ గురించి ఆలోచన రాదు. ఆత్మాభిమాన స్థితిలో ఉంటారు, సాక్షి స్థితిలో ఉంటారు, నిర్లేపిగా ఉంటారు. నిర్లేపి ఆత్మకు అంటదు, ఆలోచన పుడితే అంటినట్టు. సాక్షిగా ఉంటారు, నిర్లేపిగా ఉంటారు. అంటే మాయ ఏమీ అంటుకోదు. అసలు ఆలోచన మాయ కదా, తండ్రి చెప్పిన ఆలోచన కాదు. తండ్రి చెప్పిన ఆలోచన ఏంటి? మాయ ఆలోచనను తుడిపేయడానికి, చెరపడానికి వచ్చింది అంతే. అసలు అంటుకోదు మాయ వీళ్ళకి. కాబట్టి మీరు ఏం చేయాలి? తండ్రి సమానంగా కావాలంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. నేను ఆత్మను, సారథిని. రోజు మొత్తం ఆత్మరూపంలో ఉండాలి. ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను, సారథిని. మనసును నడిపిస్తున్నాను, సారథిని అనేటువంటి స్మృతి, లక్ష్యం పెట్టుకోండి. ఈర్ష్య పడకూడదు. ఈర్ష్య అంటే ఏంటి? వేరే వాళ్ళు బాగుపడితే, వేరే వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు వస్తే నేను బాధపడటం, నాకు కావాలని ఇంకోటి కావాలని అనుకోవడం, ఇదంతా ఏంటి? ఈర్ష్య. ఈర్ష్య మొదట నాకు కావాలి అనకూడదు. ఈర్ష్య వస్తే ఏమవుతుంది? తండ్రి నిన్న చెప్పారు కదా, ఈర్ష్య అనేది కోరిక, కోరికది. బలహీన ఆలోచనలు కూడా కోరికే అన్నాడు. మనకు తెలియలే అవి కోరికలని. అసలు మంచిగా కానివ్వదు, నీలో శక్తి పెరగనివ్వదు అవి ఉంటే. కాబట్టి ఈర్ష్య పట్టంలో నేను కాదు, అది నష్టం చేస్తుంది. నేను అంటే ఎవరు? గుర్తుండరు. నేను ఆత్మను, సారథిని, సారథిని. కాబట్టి మొదట ఈర్ష్యకు వశమైతే మొదటి నెంబర్ నుంచి చివరి నెంబర్లోకి వెళ్ళిపోతారు. నేను ఆత్మ, సారథి అనేది కనుక ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే చివరి నెంబర్లో ఉన్న మొదటి నెంబర్లోకి వచ్చేస్తారు. కాబట్టి నేను దేంట్లో ఫస్ట్ ఉండాలి? ఈర్ష్యలోనా, సారథిలోనా? వేరే వాళ్ళు మంచి ఆత్మని స్మృతి చేయాలి. వారికి అది ఇచ్చారే అని ఆలోచనలు పుట్టా, ఈర్ష్య అయిపోయేది, శక్తి తగ్గా, పరిశీలించే శక్తి లేకపోయా, దుఃఖం వచ్చా, అంతా జరిగిపోయా. కాబట్టి ఫస్ట్ నెంబర్లో కూడా ఫస్ట్ క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ అంటారు అది మొదటి నెంబర్. కాబట్టి ఈ విధంగా నెంబర్ 1 అయ్యే సాధన చేస్తున్నారా? నెంబర్ 1 అవ్వాలనే లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం ఉంది అసలు నెంబర్ 1లోకి రావాలని. ఏదో చేస్తున్నాం, వింటున్నాం, పోతున్నాము, బాగుందిలే అనేది కాదు. లక్ష్యం ఏముండాలి? మొదటి నెంబర్లోకి రావాలి నేను. మరి ఆలోచన పుట్టిస్తున్నారా? మొదటి నెంబర్లోకి రావాలి అనేటువంటి ఆలోచన పుట్టిస్తున్నారా? మీ పైన ఇటువంటి బాధ్యత ఉంది. మీరు మొదటి నెంబర్లోకి వస్తేనే మీ ద్వారా ఇతర ఆత్మలందరూ కూడా శక్తిని పొంది అందరూ కూడా సుఖాన్ని కూడా పొందుతారు. వారికి కూడా యుక్తియుక్తత వస్తుంది. ప్రతి కర్మ చేస్తూ, వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, తుడుస్తుండేటప్పుడు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనసు అడిపోయింది అనుకో, సారథి లేదు.
కాబట్టి మీరు ఏం చేస్తారో మిమ్మల్ని చూసి ఇతరులు అదే చేస్తారు. నేను ఏది ఎలా చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అదే విధంగా చేస్తారు అనే ఆలోచన పుట్టించండి. స్మృతి చేయండి. ఇది మరి నేను ఎలా చేస్తున్నాను, నేనేం చేస్తే నా చుట్టూ ఉన్నవాళ్ళు అదే చేస్తారు. ఆ వైబ్రేషన్ అందరికి తగిలి అదే చేస్తారు. స్మృతి ఉంచుకోండి. కాబట్టి ఉపన్యాసం చెప్పినా అంటే క్లాస్ చెప్పినా, సామానులు తోమినా, 2 పనుల్లో యోగయుక్తం యుక్తియుక్తం ఉండాలంటే యోగయుక్తం యుక్తియుక్తం ఆలోచన పుట్టించకూడదు, సారథి ఆలోచన పుట్టించాలి. అది సిద్ధి, ఆటోమేటిక్గా వచ్చేది. అది ఎలా శుభ్రం చేయాలనేది తెలివి వస్తుంది. అది సిద్ధి. ఇది ఎలా శుభ్రం చేయాలి అనేది ఆలోచన పుట్టించకూడదు. అక్కడ నేను ఆత్మను అనేటువంటి సారథిని అనే ఆలోచనే పుట్టిస్తే అది ఎలా శుభ్రం చేయాలి, క్లీన్ ఎలా చేయాలి అనే తెలివి కూడా వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ క్లీనింగ్ వస్తుంది. అది తెలివి. కాబట్టి స్థితి ఎలా ఉండాలి? సదా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలి. క్లాస్ చెప్పినా, సామానులు శుభ్రం చేసినా రెండిటిలో యోగయుక్తంగా ఉండాలి. సామాన్లు తోమేటప్పుడేమో స్మృతి ఉండకుండా ఉండడం, క్లాస్ చెప్పేటప్పుడేమో స్మృతి ఉండడం కాదు. బయట కర్మ సాధారణ కర్మలోకి వెళ్ళినా ఈ స్మృతి రావాలి. క్లాస్ చెప్పేటప్పుడే ఆత్మస్మృతి కాదు అని చెప్పింది. అది ఉదాహరణ సామాన్లు తోమడం చెప్పాడు. మిగతా సాధారణమైన కర్మ చేసేటప్పుడేమో నేను ఆత్మను సారథిని అనేది గుర్తులేదు, క్లాస్ చెప్పేటప్పుడేమో గుర్తుంది. దాన్ని సారథి అనరు ఉంటున్నాడు. సదా లేదుగా. 2వ రకంలోకి పడిపోయారు. 2వ రకం యుక్తియుక్తం. అప్పుడప్పుడు యుక్తియుక్తం ఉంది. అదే ఆ లిస్టు. సదా రాదు. చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ముందు నెంబర్కి వస్తారు. స్వయం ఉత్సాహ ఉల్లాసాల్లోకి వస్తుంది. ఆత్మలో ఉన్న మనసు ఉత్సాహ ఉల్లాసాల్లోకి వస్తుంది. ఇప్పుడు ఉత్సాహ ఉల్లాసాలులో వెనక ఉండకూడదు, సంతోషంలో వెనక ఉండకూడదు. నేను అందరికంటే సంతోషం ఎక్కువ ఉన్న ఆత్మను. మరి అనుభవం చేస్తున్నారా, వర్క్ ఆలోచిస్తున్నారా? ప్రపంచంలోనే ఎవరు అనుభవించలేనంత సంతోషం నేను అనుభవిస్తున్నా ప్రజెంట్. ఇప్పుడే స్టేజ్ వచ్చిందా? వస్తుంది. కాబట్టి వెనక ఉండిపోతే, సంతోషం తక్కువ ఉన్నట్లయితే మీరు వెనక నెంబర్లోనే ఉంటారు. సంతోషం ఎక్కువ ఉంది అంటే నేను ఫస్ట్ నెంబర్ అని మీకే తెలిసిపోతుంది. నేను చెప్పాల్సిన పని లేదు, మీకే తెలుస్తుంది అంటున్న తండ్రి. కాబట్టి సంతోషం తక్కువ ఉండడము అంటే సారథి స్మృతి తక్కువ ఉండడము, సంతోషం తక్కువ ఉండడం అంటే ప్రజల్లో కూడా ఇంకా తక్కువ పదవిలో పుట్టడం. ప్రజలుగా అవ్వకూడదు. మీరు ప్రజాయోగులు కాదు, రాజయోగులు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఫాస్ట్గా వెళ్ళాలి సంతోషంలో. ఈ ప్రాక్టీస్లో ఫస్ట్ నెంబర్లోకి రావాలి. ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళాలి, ఫస్ట్ నెంబర్లోకి రావాలి. మొదటి నెంబర్ అంటే ఫస్ట్ క్లాస్లో కూడా ఫస్ట్కి వచ్చే సాధన చెయ్యండి. ఫస్ట్ నెంబర్లో బ్రహ్మబాబు వచ్చాడులే, నాది కాదు కదా అనుకోకండి. 2వ నెంబర్కి కూడా ఆ పదవే వస్తుంది, కలెక్టర్ పదవే. 2వ ర్యాంక్ కూడా కలెక్టర్ పదవేగా. అలాంటివి ఇవి, అలాంటివి 108 మంది. కాబట్టి ఫస్ట్ క్లాస్తో పాటు ఫస్ట్ నెంబర్ కూడా వచ్చినట్లే మీరు. సాధన మాత్రం ఫస్ట్ నెంబర్లోకి రావాలనే సాధన చేయండి. 2వ నెంబర్ అనే సాధన చేయకండి. చూడండి, 2వ నెంబర్ అనేది స్మృతి చేయకూడదు. కాబట్టి ఎవరు చేస్తే
వారే ఫస్ట్ నెంబర్. ఎవరు చేయాలి మనలో? నేను చేసి పొందుతాను అనుకోవాలి. మనలోనే కాంపిటీషన్. అది బ్రహ్మబాబా చేసినప్పుడు నేనెందుకు చేయలేను? అది అన్న చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను? ఆస్తి కదా, నా ఆస్తి కదా ఇది. నేను ఎందుకు పోగొట్టుకోవాలి చేయకుండా? చేసిన దానికి ఇప్పుడే సంతోషం రూపంలో కనిపిస్తుంది. మంచిది. ఓం శాంతి.